హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ర వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఇలా జూలై 23 అండ్ మన జోసెఫ్ విజయ్ గారి యాజ్ ఏ సీఎం గా ఫస్ట్ ఫిలిం జననాయకుడు అండ్ యాజ్ ఏ యాక్టర్ గా లాస్ట్ ఫిలిం జననాయకుడు చూడడానికి వచ్చాం. సో ఆల్రెడీ ఇది బర్దర్ కేసరి రీమేక్ అని, కాకపోతే కొన్ని చేంజెస్ చేశారంట. సో ఆ చేంజెస్ చూద్దామని వచ్చేసాం అనమాట. ఫ్రెండ్లీ వీఆర్ ఎట్ శ్రీరాములు థియేటర్ అరౌండ్ 7:45 షోకి బుక్ చేసుకున్నాం అనమాట. చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. ఆల్రెడీ చూసిన స్టోరీనే, కాకపోతే ఇంకేమి చేంజెస్ చేస్తారో విల్ సీ. అండ్ ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ మై ఛానల్ వచ్చి సపోర్ట్ చేయండి అండ్ లెట్స్ గెట్ టు ద వ్లాగ్. ఆఫ్టర్ రెనోవేషన్ తర్వాత ఫస్ట్ టైం మనం లోపలికి వెళ్ళబోతున్నాం. సో లోపల ఆల్ TFI హీరోస్ పోస్టర్స్ పెట్టారు ఇక్కడ. చిన్న చిన్న రెనోవేషన్స్ చేశారు అక్కడ ఇక్కడ. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. లైటింగ్ సో ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఆల్మోస్ట్ హౌస్ఫుల్ షో. అండ్ ఇక్కడ చెట్లు పెట్టిరు, ఎందుకు బయట పెట్టుకోవచ్చు కదా, ఇంట్లో పెట్టిరేంది. పేరు సో ఫైన్ రన్ విత్ ద ఫిల్మ్. ఇంకా సినిమా మాట్లాడేసుకుంటే ఇట్స్ అఫిషియల్ రీమేక్ మన తెలుగు ఫిల్మ్ భగత్ కేసరి అనమాట. సో ఆల్మోస్ట్ సేమ్ స్టోరీ లైన్ తీసేసుకున్నారు, కాకపోతే కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సెకండ్ హాఫ్ కొన్ని చేంజెస్ చేశారు అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్ భగవత్ కేసరి. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ భగవత్ కేసరి ఎలా ఉందో సేమ్ యాస్టీసీస్ ఇలానే ఉంటాయి, విత్ రిప్లేసింగ్ ఆఫ్ తలపతి విజయ్ అన్న అంతే. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కొన్ని విలన్ క్యారెక్టర్స్ డైరెక్షన్ సీన్స్ కొన్ని యాడ్ చేశారు అంతే. అంత ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓకే, పర్లేదు అనిపిస్తుంది టిల్ ద ఇంటర్వెల్ వరకు. ఏదో చూస్తున్నామన్న ఫీల్ వస్తుంది, కాకపోతే ఇంటర్వెల్ మాత్రం సాలిడ్ ఉంటుంది అన్నమాట. లైక్ మనం ఆల్రెడీ భగవత్ కేసరి చూసి ఇంటర్వెల్ సేమ్ ఉంటుంది, కాకపోతే తలపతి విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ మేనరిజమ్స్ కానీ, అండ్ హీరోకి విలన్ మధ్య వచ్చే కాంఫ్లిక్ట్స్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ నిజంగా తోపు ఉంటుంది అనమాట. సాలిడ్ అనిపిస్తుంది, కొంచెం హై ఫీల్ అవుతుంది అనమాట ఇంటర్వెల్. సో భగవత్ కేసరి చూసిన ఫీల్ ఉన్నా కానీ అది ఎందుకో కొంచెం తలపతి విజయ్ చూసేసరికి వేరే లెవెల్ హై వస్తుంది అనమాట. ఇంకా అలా ఫస్ట్ హాఫ్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే ఫ్లాష్ బ్యాక్స్ ఓపెన్ చేస్తారు. సో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగున్నా కానీ అవి ఎక్కడో చూసిన అన్న ఫీల్ వస్తుంది, రొటీన్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన దగ్గర నుంచి టిల్ క్లైమాక్స్ వరకు సినిమా మాత్రం ఎటుటో తీసుకెళ్లారనమాట. సో అన్నెసెసరీ సీన్స్ ఉంటాయి, విలనిజం అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండదు. అండ్ ఆ విఎఫ్ఎక్స్, ఆ ఏఐ, లాస్ట్ లో ఏదో ఆ రిమోట్ కంట్రోల్ వారని ఏదో తీసుకొస్తాడు, ఆ హిందూ ముస్లిం వారని ఏదేదో తీసుకొస్తాడు. ఇన్ బిట్వీన్ మధ్యలో పొలిటికల్ రిఫరెన్సెస్ ఫ్రమ్ సినిమా స్టార్టింగ్ నుంచి టిల్ ది ఎండ్ వరకు పొలిటికల్ రిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి అనమాట. అసలు ఘోరంగా పొలిటికల్ ఇన్వాల్వ్ చేస్తారు సినిమాని అయితే. సో అందుకని సెన్సార్ లైట్ అయిందేమో నాకు చేస్తుంది అనిపిస్తుంది. కాకపోతే ఓన్లీ వన్ మేజర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే తలపతి విజయ్. సో మనకంతా తెలిసిన ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందని, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ మేనేజర్స్ కానీ అన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి.
ఇంకోటి వచ్చేసి మమిత యాక్టింగ్ తను కూడా చాలా అంటే చాలా బాగా చేసింది అనమాట తన రోల్లో. అండ్ అనిరుద్ బీజిఎం మీకు అందరికీ తెలిసిందే, తర్వాత విజయ్కి ఏ రేంజ్ లో బీజిఎం ఇస్తారో నెక్స్ట్ ఇచ్చి పడేశాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను సాంగ్స్ ఉందో డిసప్పాయింట్ చేస్తేమో ఆ లిరిక్స్ అనుకున్నా కానీ థియేటర్ నెంబర్ సాంగ్స్ కొంచెం పర్లేదు బాగానే అనిపిస్తుంది అనమాట నాకైతే. అండ్ కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి. సో తర్వాత విజయ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఫ్యాన్స్ అయితే కొన్ని రిఫరెన్సెస్, ఓల్డ్ ఫిలిం వింటేజ్ మూమెంట్స్ అవన్నీ చాలా బాగా ప్రజెంట్ చేశారు. కాకపోతే వీక్ రైటింగ్, ఆ స్క్రీన్ ప్లే, ఆ దరిద్రపు విలనిజం వల్ల సినిమా ఎటు వెళ్ళిపోతారు అనమాట. అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్ కనిపిస్తాయి అన్నమాట మనకైతే. అండ్ సినిమాలో యూజ్ చేశారు, ఎందుకు యూజ్ చేశారు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. సో పూజ హెగ్డే కూడా అంత పెద్ద స్కోప్ అయితే ఏముండదు సినిమాలో, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంతే తప్ప పెద్ద స్కోప్ అయితే ఏం లేదు. సో ఇట్స్ అంటే ఒక హీరో ఫేవర్ మూవీకి కావాల్సిన సినిమా అయితే కాదని నాకు అనిపించింది. సో మెయిన్లీ విజయ్ తలపతికి. సో ఇట్స్ బిలో యావరేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఒక మాటలో చెప్పాలంటే. కాకపోతే వన్స్ లాస్ట్ టైం తనని బిగ్ స్క్రీన్ చూడండి, వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి అంతే, అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు అనమాట. మంచి ఫ్యాన్ స్టఫ్ అవుతుంది సినిమాలో అయితే. సో దట్స్ రివ్యూ ఆఫ్ మన జయనాయకన్. సో సినిమా అయితే బిలో యావరేజ్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. మీరు ఏ థియేటర్లో చూసినా కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూ కోసం సబ్స్క్రైబ్ విచిత్ కథలు సినిమా చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాం, మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ, బై, మళ్ళీ కలుద్దాం.